హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక శరశ్చంద్ర చాలా బాధగా అయితే కూర్చుని హాల్లో అయితే ఉంటాడు. ఇక అప్పుడే అక్కడికి అపూర్వ అయితే శరశ్చంద్రని హాని కలిగించాలని ఇక డ్రింక్ లో అయితే ఏవో టాబ్లెట్స్ కలిపి ఇక ఆ డ్రింక్ ని అయితే తీసుకుని వచ్చి, బావా నీ మనసేం బాలేదని నాకు తెలుసు, అందుకే ఈ డ్రింక్ తీసుకుని వచ్చాను, తాగు బావా, ఏం కాదు అని అయితే ప్రేమగా ఆ గ్లాస్ ని అయితే శరశ్చంద్రకి ఇస్తుంది. థ్యాంక్స్ అపూర్వ, నన్ను ఇంతలా అర్థం చేసుకున్నందుకు అని శరశ్చంద్ర అయితే ఆ డ్రింక్ ని తాగబోతూ ఉంటాడు. ఇక అప్పుడే కరెక్ట్ గా వాళ్ళ ఇంటి ముందు అయితే వచ్చి ఒక కార్ ఆగుతుంది. ఇక దాంట్లో నుంచి కేపీ, భూమి ఇద్దరు కూడా పరుగు పరుగున అయితే లోపలికి వస్తూ ఉంటారు. ఇక అది గమనించిన శరశ్చంద్ర అయితే, ఈ భూమి ఏంటి ఈ టైంలో వస్తుంది, అయినా ఎందుకు నా ఇంటికి వస్తుంది, రావద్దని ఎన్నిసార్లు చెప్పినా ఈ భూమి అస్సలు వినడం లేదు, ఛ అని అయితే శరశ్చంద్ర అనుకుంటూ ఉంటాడు. ఇక భూమిని చూసిన వెంటనే అపూర్వ అయితే లోపలికి వెళ్ళిపోయి చాటుగా ఏం మాట్లాడుకుంటున్నారా అని గోడ పక్క నుంచి అయితే వింటూ ఉంటుంది. ఇక అప్పుడు భూమి అయితే ఫాస్ట్ గా వచ్చి శరశ్చంద్ర చేతిలో ఉన్న గ్లాస్ ని తీసి పక్కన పెట్టి, నాన్న మీకేం కాలేదు కదా, మీరు బానే ఉన్నారు కదా, మీరు ఆస్తి నా పేరు మీద రాస్తానని అన్నారంట కదా, వద్దు నాన్న, నా పేరు మీద రాయొద్దు, అలా రాస్తే మీ ప్రాణానికే ప్రమాదం నాన్న అని భూమి అంటూ ఉంటుంది. ఏ, నా ప్రాణానికి ప్రమాదం ఎలా వస్తుంది, ఎవరు తలపెడతారు, ఎవరిని ఉద్దేశించి నువ్వు ఇలా అంటున్నావు అని అయితే శరశ్చంద్ర అంటూ ఉంటాడు. చెప్తాను నాన్న, ముందు అపూర్వ పిన్ని ఎక్కడ ఉందో చెప్పండి అని అయితే అంటూ ఉంటుంది. ఇక అపూర్వ అయితే భయపడుతూ ఇక లోపల దాక్కుని ఉంటుంది. మరి ఇప్పుడు భూమి నుంచి అపూర్వ ఎలా తప్పించుకుంటుంది, మళ్ళీ శరశ్చంద్ర చేత భూమి తిట్లు తింటుందా, అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.